ఎండ మాత్రం మామూలుగా లేదు. సో ఫైనల్ గా మేమైతే బాదం ఆకులు అయితే కోస్తాం. గంటలు తిరిగేస్తున్నాం ఎండలో మేము ముగ్గురు. హలో గైస్, వెల్కమ్ టు అదిన్షై బ్లాగ్స్. మొన్న లాస్ట్ వీడియోలో చూసారు కదా ఆల్మండ్ లీవ్స్ దొరకలేదని చెప్పాను కదా. సో ఈ రోజు అయితే ఆల్మండ్ లీవ్స్ తేవడానికి అయితే వెళ్తున్నాం. మంచి ఎండ మాత్రం మామూలుగా లేదు. రేవంత్ బ్రో అలాగే బాలసాయి బ్రో ఉన్నాడు. సో వీడియో కూడా వస్తుందని చెప్పాడు. సో రేవంత్ అలాగే నేను బాలసాయి ముగ్గురు అయితే ఆల్మండ్ లీవ్స్ కి అయితే వెళ్తున్నాం. సో ఈ రోజు వీడియో మొత్తం ఆల్మండ్ లీవ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ వెళ్ళాక కలుద్దాం. సో మా రేవంత్ మా బాలసాయి బ్రో అయితే చేస్తున్నాడు బైక్ వెనక్కి ట్రై చేస్తున్నాడు. పాపం అవ్వట్లేదు, గింజేసుకుంటున్నాడు లాస్ట్ తీయడానికి. ఆగ్రా నీకు తెస్తాను రే తెస్తానులే ఆగు. A few moments later. సో గాయస్, మీకు ఇలా ఆల్మండ్ లీవ్స్ ఎక్కడ ఉంటాయంటే కరెక్ట్గా చెప్పాలంటే మీ ఇళ్ళ వైపే ఉంటాయి. పొలాల గట్టు అలాగే నదులు ఉంటాయి కదా, నదుల వైపు కూడా ఉంటాయి. అలాగే ఇలాగా బిల్డింగ్స్ ఉంటాయి. ఇలా బిల్డింగ్స్ ఉన్న చోట్ల కూడా ఉంటాయి ఆల్మండ్ లీవ్స్. చాలా చోట్ల ఉంటాయి, మనం వెతుకోవాలి. వెతికితే చాలా దొరుకుతాయి మనకి ఆల్మండ్ లీవ్స్ చెట్లు. స్ట్రీట్ వైపు అయితే చాలా ఆల్మండ్ లీవ్స్ ఉన్నాయి. దగ్గరగా ఒక చెట్టు ఉంది కానీ వాటికైతే ఎండాకులు లేవు, అన్ని పచ్చాకులే. అవి కూడా బాగాలేదు, చెట్టు కూడా మొత్తం పాడైపోయింది, ఎండకేమో మొత్తం పాడైపోయింది. సో మేమైతే ఇంకా ఫ్రంట్ కి వచ్చాం. మా స్ట్రీట్ నుంచి ఇంకా ఫ్రంట్ కి రావాలి, ఒక 2 కిలోమీటర్స్ దగ్గరలో వచ్చాం. ఈ ప్లేస్ కి వచ్చాం. ఇప్పుడు రేవంత్ బ్రో అయితే ఏడుతున్నాడు ఎండాకులు. మా బాసాయి బ్రో కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. సో మాకు ఎన్నో దొరకలేదు, కొన్ని దొరికినాయి. అవి కొన్ని ఏమో బాగోలేదు, కొన్ని బాగున్నాయేమో ఏడుతున్నాం. ఏరు దొరికినాయా? మంచి ఏరు లేకపోతే ఇంకో ప్లేస్కి వెళ్దాం. సో ఫైనల్ గా మేమైతే బాదం ఆకులు అయితే కోస్తాం. ఏదో చూపించరా, మాకు వచ్చినాయి బాదం ఆకులు కనిపిస్తున్నాయి కదా. ఇంకా కావాలి మాకు. ఎందుకు వేస్తారంటే ఫిష్లకి నేచురాలిటీ ఉంటుంది, అలాగే ఫిష్లు కూడా హెల్తీగా ఉంటాయి. సో దాని గురించి వేస్తారు. వీటిని ఇంకా దేనికి యూజ్ చేస్తారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసింది మాత్రం చేసి చెప్పాను, 2 మొక్కలు అంతే. సో మీకు తెలిస్తే కామెంట్లు చెప్పండి. ఏం బ్రో ఎక్కడి నుంచి వెళ్ళిపోదామా? చూడండి కదా మా రేవంత్ బ్రో మొత్తం ఛానల్కి ఎక్కేస్తున్నాడు. అలా బాయ్ బ్రో, నేను కూడా అనుకోండి, కానీ ఎండలో తప్పదు రావాలి. సో మళ్ళీ మేము ఇంకో ప్లేస్కి వచ్చాం. ఇక్కడ చూడండి గైస్, చాలా పెద్ద ఆల్మండ్ లీవ్స్ ట్రీస్ ఉన్నాయి. ఇది మండపేట ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది ప్లేస్. సో ఇది మన మారడిబాగా వెళ్ళే దారిలో ఉన్నాయి ఈ ఆల్మండ్ లీవ్స్ ట్రీస్. ఆల్మండ్ లీవ్స్ కింద ఉన్నాయి. సో తీసుకోవడానికి వెళ్తున్నాం గైస్. మరి మంచి ఏరు ఆల్మండ్ లీవ్స్ అయితే మనకి ఫిష్ ఆఫీస్ ఉన్న వాళ్ళకి, అలాగే గప్పి ఫార్మ్స్, అలాగే చాలా ఫిష్ ఫార్మ్స్ ఉన్న వాళ్ళకి అయితే ఈ ఆల్మండ్ లీవ్స్ అయితే యూస్ అవుద్ది. సో ఈ ఎండ కూడా చాలా విపరీతంగా ఉంది గైస్. మేము వచ్చాము, చాలా ఎండలో అయితే వచ్చాం. ఈ ప్లేస్ ఇంతకు ముందు శిరీష్ అని నేను వచ్చినప్పుడు చూపించాను కదా ఆ వీడియోలో. సో సేమ్ ప్లేస్ వచ్చాం. ఈసారి మేము ముగ్గురైతే వచ్చాం. ఇప్పుడు మాకు ఆల్మండ్ లీవ్స్ చాలా కావాలి. ఇప్పుడు దాకా మాకు సగమే దొరికినాయి. ఈ సంచి అంతా ఫుల్ అవ్వాలి. చూద్దాం, పాడైపోయినాయి, ఇంకా పచ్చిగా ఉన్నాయి. ఇండాకులు అయితే దొరకట్లేదు మాకు. ఏదో పైకి దొరికి తీసి అందులో వేస్తున్నాం గాయస్. ఇక్కడైతే ఆల్మండ్ లీవ్స్ అయితే సరిగ్గా లేవు, ఏదో 2-3 ఆకులు ఉంటే తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్దాం. చాలా విపరీతంగా వేస్తుంది దాహం. ఏం బ్రో ఎక్కడన్నా ఆగి వాటర్ తాగుదాం. ఎండ మాత్రం మామూలుగా లేదు. ఎండలో ఇంకా 1 గంట నుంచి తిరిగేస్తున్నాం ఎండలో మేము ముగ్గురు. అసలు ఈవినింగ్ వద్దాం అనుకున్నాం, కానీ ఈ ఎండ భయపడి మళ్ళీ ఎందుకు రావా అని ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అయితే రావు. ఆల్మండ్ లీవ్స్ తీసుకొని ఇంకా వెళ్ళిపోతాం ఇంటికి. ఏం బ్రో ఆ పని చేద్దాం. మా వాళ్ళు అందగాళ్ళు మాడిపోతున్నారు. సో ఫైనల్ గా మేము ఆల్మండ్ లీవ్స్కి వెళ్తే వేరే ప్లేస్కి వెళ్తే అక్కడ కూడా లేవు. సో అలా వచ్చేసాం. కానీ ట్విస్ట్ ఏంటంటే మా బండిలో పెట్రోల్ అయిపోయింది. ఇంకా మేము పెట్రోల్ ఉందేమో అనుకొని ఊక్కుంటూ తిరిగాము మొత్తం అంతా, కానీ పెట్రోల్ ఏమో అయిపోయింది. ఇక్కడ మాడిపాక వెళ్ళే దారిలో అక్కడ ఫ్లాట్స్ ఉన్నాయి. సో అక్కడైతే ఆగిపోయాం, అక్కడ చెట్టుకి నీళ్ళలో ఆగిపోయాం. సో మామూలుగా లేదు, బండి ఏమో కదలదు, ఇంకా నడుచుకుంటూ వెళ్ళి తేవడమే. ఇంకోటి ఏంటంటే నా దాంట్లో కూడా బ్యాలెన్స్ లేదు. ట్విస్ట్ మామూలు ట్విస్ట్ కాదు.
నా దాంట్లో బ్యాలెన్స్ కూడా అయిపోయింది ఈ రోజుతో. ఫోన్ పే చేయాలన్నా ఎవరితో హాస్పిటల్ ఆన్ చేసి చేసుకోవాలి. అది మా కష్టాలు. ఏం అర్థం అవ్వట్లేదు. మా వాడు బాటిల్ గురించి వెళ్ళాడు. బాటిల్ తీసుకొని నడుచుకుంటూ వెళ్ళాలి మళ్ళీ పెట్రోల్ బంక్కి. తెచ్చాడా రే రే ఏంట్రా మందు బాటిల్ అన్నాడే. చూడండి కాసి బాటిల్ తేనండి మందు బాటిల్ తెస్తున్నాడు ఎదవాడు. చూడండి వస్తాడు ఊపుకుంటూ వస్తాడు చూడండి. రే నేను దొరకలేదా బాటిల్. చూడండి కాసి చూపించాను చూడు మాకు. ఏరా బాటిల్ లేదా ఆ బాటిల్ చేయరా. తెచ్చాను బాటిల్ అన్నారు, ఏ బాటిల్ చెప్పలేదు. అవునరా ప్లాస్టిక్ థమ్స్అప్ బాటిల్. మహానుభావుడు కాసాడు. మామూలుగా థమ్స్అప్ బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ తెచ్చుకోకుండా ఇడేమో మందు బాటిల్ ఇచ్చాడు ఎదవాడు. గొప్పడని బాబాడు. అరే చూడరా పెద్ద బాటిల్ పాడే పాడే మూతలేదు అందుకే తెచ్చి. మంచి గొప్పడు కాసాడు. రే చిన్నది కదరా పెద్దది కావాలరా. గొప్పడు రా బాబు. ఇద్దరు గొప్పలు కాదు బాబు. ఈ ఎండలో కూడా ఎక్కువ దుబ్బెత్తున్నాను. బాటిల్ తేమంటే ఇడేమో మందు బాటిల్ ఇచ్చేసాడు. ఆడేమో పెద్ద బాటిల్ తేమంటే చిన్న బాటిల్ తెస్తున్నాడు. గొప్పగా ఉంది బాబు. వీడికి ఎండలో తిరిగి మైండ్ దొబ్బింది అనుకుంటున్నాను. మూత ఉందని చెప్పి తెచ్చింది కాబట్టి మూత రావట్లేదు. పాడేది అవసరం లేదు. ఫైనల్ గా మా రేవంత్ బ్రో అయితే తెచ్చేసాడు బాటిల్. మొత్తాన్ని సాధించాడు. ఒక పావు గంట నెతికి సాధించాడు. చూద్దాం ఇంట్లో సరిపోదో. మా అవసరానికి ఒక బాటిల్ అయితే దొరికింది. అలాగే మా రేవంత్ బ్రో అలాగే మా బాసాయి బ్రో అయితే నాతో రావడం మంచిదైంది. నేను కూడా ఇప్పుడు కూడా చూసుకున్నామని పెట్రోల్ చూసుకుంటాను ఉందా లేదా అని. సో ఈ రోజు ఈ హడావల్లో చూసుకోవడం మర్చిపోయాను. సరిపోతుంది ఇప్పటికి. మేము ఇప్పుడైతే పెట్రోల్ తాగడానికి అయితే వెళ్తున్నాం. నేను బాలసాయి బ్రో మా రేవంత్ బ్రో అయితే మా బైక్ దగ్గర ఆపేహాం. మామూలుగా ఉండదు ఎండలో. ఇందాక ఒక గంట తిరుగుతున్నాం, మళ్ళీ ఒక గంట కొట్ట ఇలా ఉంది. మామూలుగా లేదు గాయస్. దారిలో పెట్రోల్ అయితే అయిపోయింది. ఎండలో వచ్చిన మా కష్టాలు ఎలా పోతామా. సో షార్ట్ కట్లు అయితే ప్లాన్ చేసాం వెళ్ళడానికి. నడుచుకుంటూ అంత దూరం వెళ్ళడం అంటే మా వల్ల కాదు బాబాయ్. సో ఇప్పుడైతే షార్ట్ కట్ లో ప్లాన్ చేసాం. ఇలాగా ఒక స్ట్రీట్ ఉంది. ఆ స్ట్రీట్ లో స్ట్రైట్ గా వెళ్తే మనకి మన పక్క పెట్రోల్ బంక్ వచ్చేస్తుందంట. సో అలాగే వెళ్తున్నాం. నడుచుకుంటూ వచ్చాం. సరే బాబాయ్. దారిలో చలివేంద్రం కనపడితే మేము బాలసాయి నేను అయితే వాటర్ తాగాం గైస్. అలా తాగి కాలం నడుచుకుంటూ మన పెట్రోల్ బంక్ వైపు వచ్చేసాం. దగ్గరలో ఉన్నాం. సో ఫైనల్లీ గైస్ మేమైతే పెట్రోల్ బంక్ దగ్గరికి వస్తాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్ కనపడుతుంది కదా, ఇదే పెట్రోల్ బంక్. ఫోన్ లో బ్యాలెన్స్ కూడా లేదు గైస్. ఇప్పుడు ఎవరిదో హాట్స్పాట్ తీసుకొని అయితే పెట్రోల్ కొట్టించుకోవాలి. ఎండలో మాకు అనుకున్నట్టు అలాగే జరుగుతుంది గైస్. ఎండ ఏమో ఫుల్ గా ఉంది. దాని తగ్గట్టు మాకు కూడా వాసిపోతుంది ఎండలో కూడా. సో ఫైనల్లీ గైస్ పెట్రోల్ అయితే సంపాదించుకున్నాం. సో ఇప్పుడైతే మా బండి దగ్గర వెళ్ళి మా బండిలో అయితే ఫిల్ చేయాలి. సో మనోడేమో సరిపోదంటే 80 రూపీస్ కొట్టేసాడు. ఇంకా 20 రూపీస్ కొడతాని చెప్పాడు. మళ్ళీ రిటర్న్ రావాలి పెట్రోల్ బంక్కి. సో ఆ 20 రూపీస్ కూడా ఏం చేసుకోవాలి. ఫైనల్లీ మా బైక్ దగ్గర వస్తాం. పెట్రోల్ అయితే ఇస్తాం. పెట్రోల్ నింపాం కానీ మా ఎదవా కొద్ది గంట వంపేసాడు. అదో బొక్క మాకు. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. వంపలేదు నువ్వు వంపే కదరా. వంపేయడం అంటే ఏదో అనుకున్నాడు. సో రిటర్న్ అయితే మళ్ళీ పెట్రోల్ బంక్ వెళ్ళాలి. ఆయన దగ్గర 20 రూపీస్ ఉంది. ఆ 20 రూపీస్ కూడా ఏం చేసుకోవాలి. అమ్మా మేము వదలం, అస్త్రం వదలం. 1 hour later. సో ఫైనల్లీ గైస్ ముగ్గురు అయితే ఇంటికి వస్తాం. శుభ్రం ఎండలో మాడిపోయాం. అలాగే ఎండతో పాటు పెట్రోల్ అయిపోయింది. ఎండలో శుభ్రం తిరిగాం ఈరోజు అంతా. సో ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. ఇప్పుడు ప్రజెంట్ మా రేవంత్ బ్రో వాళ్ళ ఇంటికి వచ్చాను. సో ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాను. సో ఈ రోజు వీడియో ఎంతవరకే. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో అందరికి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.